వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. లఖద్ కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహ మసీహ్ ఈసా ఇబ్న మర్యమ రసూలుల్లాహ్ వఖాల అజ్జ వజల్ వఇజ్ ఖాల ఈసా ఇబ్న మర్యమ యా బనీ ఇస్రాయీల్ ఇన్నీ రసూలుల్లాహి ముసద్దిఖన్ లిమా బైన యదయ్య మినత్ తౌరాత్ వ ముబశ్శిరం బిరసూలి మిన్ బాది ఇస్మున్ అహ్మద్. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మమ్ బిల్ ఖైర్. రబ్బి జిద్ని ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల చరాచర సృష్టికి మూలాధారం ఆ సర్వేశ్వరుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనే మమ్మల్నందరినీ పుట్టించాడు మరియు భూమి మరియు ఆకాశాల యందు ఉన్న సమస్తానికి సృష్టికర్త ఆయనే. ఆకాశము మరియు భూమి యందున్న సమస్తము ఆ అల్లాహ్కే మోకరిల్లుతూ ఉన్నాయి, ఒక్క మనిషి జిన్నాతు తప్ప. ఈ సృష్టి మొత్తానికి ఒక మూల బిందువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఖలీఫాగా నిర్ణయించడం. అంటే ఒక మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖలీఫాగా ఈ ప్రపంచంలోకి పంపించడం జరిగింది. మరి ఆ తర్వాత అతను చేసేటటువంటి కర్మల నిమిత్తమే అతని మంచి మరియు చెడుని నిర్ణయించి ఎవరి మంచి అయితే చెడు కన్నా బరువుగా ఉంటుందో వారిని క్రింద వనాలు ప్రవహించేటటువంటి స్వర్గంలోకి ప్రవేశింపచేయడం జరుగుతుంది. మరియు ఆ అల్లాహే మనందరికీ జీవనోపాధిని సమకూర్చేవాడు. అల్లాహే మమ్ములను మరో జాతి నుండి వేరుపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా తీర్చిదిద్దినవాడు. అంటే ముస్లిములమైన మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నొసిగిన ప్రత్యేకత ఏమిటంటే, మీరు అన్ని జాతులలో శ్రేష్టమైన జాతిగా ప్రభవింపబడ్డారు. ఎందుకంటే మీరు ఎప్పుడు మంచిని ఆకాంక్షిస్తూ ఉంటారు, మంచి వైపుకి జనులను పిలుస్తూ ఉంటారు మరియు చెడు నుంచి వారుస్తూ ఉంటారు అని. సో అలా ఆ సర్వేశ్వరుడు మమ్ములను విశ్వాసపూరితమైనటువంటి జీవనాన్ని ఇచ్చాడు. ఆ అల్లాహకు మనం ఎంతో రుణపడి ఉన్నాం మరియు అల్లాహను వేడుకుంటున్నాము. మనం చేసే ప్రతి మంచి కార్యానికి బదులుగా మా సత్కర్మలన్నిటికీ ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో అంటే ఈ ప్రపంచంలో, పరలోకంలో మరియు ప్రపంచం తర్వాత ఏదైతే లోకం రాబోతుందో అందులో ఈ రెండు సమయాలలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మంచిని లేదా ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని మాకు నొసగాలని అల్లాహ్ను వేడుకుంటున్నాము. ఇవాళ అనౌన్స్ చేయబడినటువంటి శీర్షిక ఈసా ఇబ్నె మర్యం, మరియం కుమారుడైన ఈసా రెండవ రాకడ. మొదటగా నాన్ క్రిస్టియన్ ఫెయిత్ అంటే క్రైస్తవులు కాకుండా ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారిని అంటే యేసు వారిని విశ్వసించేటటువంటి వారు క్రైస్తవులే కాకుండా ముస్లిములు కూడా ఉంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఇస్లాం ఇస్ ద ఓన్లీ నాన్ క్రిస్టియన్ ఫెయిత్ which makes an article of faith that we should believe in Isa ibn Maryam, Jesus Christ. But what way? ఏ విధంగా? క్రైస్తవేతర ధర్మాలలో ఇస్లాం ఒక్కటే ప్రవక్త మరియం కుమారుడైన ఈసాపై విశ్వాసం కలగాలి అని చెబుతుంది. మరి అలాగే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక బోధనలలో నా తర్వాత ఏ ఈసా వారిని అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైకి లేపుకున్నాడో నా తర్వాత ప్రళయానికి ముందు సూచనగా ఆ ప్రవక్త ఈసా ఇబ్నె మర్యం యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచం లోనికి వస్తారు. మరియు ఏ విషయాలనైతే నేను
పాటించి చూపించానో ఆ విషయాలన్నింటినీ ఆయన పాటిస్తారు అని చెప్పడం జరిగింది. ఈ విషయాల సమాహారమే నేడు మీ ముందు ఉంచబోతున్నటువంటి శీర్షిక. మొదటగా ముస్లిములు క్రైస్తవులు కాకుండా యేసుక్రీస్తు వారిని నమ్మేటటువంటి వారు ఎవరైనా ఈ భూప్రపంచమై ఉన్నారంటే వారు ముస్లిములు. ఎందుకు ఖురాను గ్రంథం ధృవీకరించేటటువంటి విషయం, యేసు వారు అల్లా యొక్క కుమారుడు కాదు, నౌజు బిల్లా. ఆయన తండ్రి ప్రస్తావన లేకుండానే, తండ్రి ప్రమేయం లేకుండానే, ఒక మగవారి ప్రమేయం లేకుండానే అల్లా యొక్క వాక్కుతో పుట్టించబడినటువంటి ఒక ప్రవక్త. ఆయన మరియం కుమారుడైన ఈసా అని దివ్య ఖురాన్ సెలవిస్తుంది. అలాగే ప్రవక్త ఈసా అంటే మరియం కుమారుడైన ఈసా ఎప్పుడైతే పైకి లేపుకోబడ్డారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాలను కూడా దివ్య ఖురాన్ ధృవీకరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ఖురాను అవతరణ 570లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టారు. మరియు 612లో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ఖురాను అవతరణ అనేది జరిగింది. అప్పటి నుంచి అంటే ఈ సమయాన్ని మీరు కౌంట్ చేసుకుంటే కనుక దాదాపుగా 500 సంవత్సరాలు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అలాంటి తెలియని విషయాలను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతుల రూపంలో, ఈ సూచనల రూపంలో అవతరింపజేశాడు. అదే దివ్య ఖురాన్లో తెలుపబడిన ప్రవక్త ఈసా అంటే యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు. ఖురాను గ్రంథంలో మరియం, సూర్య మరియం అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యాయమే ఉన్నది. ఖురాను గ్రంథము 19వ అధ్యాయము సూర్య మరియం అని అంటారు. అంటే మరియం అనే ఈ అధ్యాయం యొక్క పేరు హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం, మరియం అలైహిస్సలాతు వస్సలాం గురించి, మరియు తనకు ఏ విధంగా గర్భం దాల్చింది అల్లాహ్ యొక్క వాక్కుతో, మరి అదే విధంగా ఎలా బిడ్డని జన్మనిచ్చింది, మరియు ఆ బిడ్డ ఎప్పుడు 7 రోజులలోనే ఆ బిడ్డ మాట్లాడడం జరిగింది. 7వ రోజే ఒక బిడ్డ మాట్లాడడం జరిగింది అని చూడడానికి ఇది ఒక ఫ్యాంటసీ లాగా అనిపించిన వాస్తవంగా ఉన్నటువంటి విషయాలు ఇవి. ఆ సమయంలో మాట్లాడి తన తల్లిపై మోపబడినటువంటి అభాండాన్ని నిర్వీర్యం చేశారు ప్రవక్త ఈసా ఇబ్నే మరియం, మరియం కుమారుడైన ఈసా. సరే, ఇవాళ అయితే అది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక మాటను చెప్పి నా శీర్షిక ప్రవక్త ఈసా అంటే యేసు వారి 2వ రాకడ విషయాలు ఏమిటి అని. మనం ఇంతకుముందు ఉర్దూలో ఇదే లెక్చర్ని హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి లెక్చర్ అది ఉర్దూలో ఉంటుంది. మీరు నా యూట్యూబ్ ఛానల్లో దాన్ని మీరు పరిశీలించవచ్చు. మరియు అక్కడ అన్ని రిఫరెన్సెస్లో ఖురాన్ మరియు హదీసు గ్రంథాల రిఫరెన్సెస్ అన్ని కూడా అందులో ఇస్తూ ఆ ఉర్దూలో జరిగినటువంటి ప్రసంగం, మరి అందులో కొన్ని విషయాలను ఇవాళ మీ ముందు తెలుగులో పెట్టడం జరుగుతుంది. తద్వారా ముస్లింలతో పాటుగా ముస్లిమేతరులు కూడా ఎవరైతే ప్రవక్త ఈసాని విశ్వసిస్తున్నారో, వారిపై తమ ధర్మాన్ని అపమార్గానికి గురయ్యారో వారు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారని తెలుగులో ఇవాళ ఈ ప్రసంగం చేయడం జరుగుతుంది. మొదటగా ఈసా ఇబ్నే మరియం ఈ భూమిపైకి వచ్చి చెప్పినటువంటి అంశం ఏమిటి? ప్రవక్త ఈసా ఇబ్నే మరియం వారు యూదుల వైపుకి ఒక ప్రవక్తగా నియమింపబడ్డారు. బనీ ఇస్రాయిలు వంశీయులు అంటే బనీ ఇస్రాయిల్ వంశీయులు అంటే ఆ సమయంలో యూదులే, వారి వైపుకి ప్రవక్తగా పంపబడ్డారు. మరి ఆయన చెప్పినటువంటి సందేశం ఏమిటి? అబుదుల్లా, ఓ ప్రజలారా మీరు అల్లాహను ఆరాధించండి, రబ్బీ వ రబ్బుకుం, ఆయన నాకు ప్రభువేను మీకు ప్రభువేను అని అనడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు తన జాతి వారిని ఉద్దేశించి చెప్పినటువంటి అంశము, మీరు ఆ అల్లాహను విశ్వసించండి, ఎందుకంటే ఆ అల్లాహ్, ఆ ప్రభువు ఆయన మీకు ప్రభువే నాకు ప్రభువేను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈసా వారిని వారి అనుయాయులు తిరస్కరించారు. అతి తక్కువ మంది మాత్రమే ఆయన వెంట ఉండారు. ఒక 12 మంది శిష్యులుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఆ 12 మంది ప్రవక్త ఈసా ఇబ్నే మరియం ఈ లోకం నుంచి పైకి లేపుకున్న తర్వాత వేరు వేరు వర్గాలలో విభజించబడ్డారు. అలాంటి జాతులన్నీ కూడా ఇవాళ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మతాన్ని అనుసరించేటటువంటి వారిగా పరిగణించబడతారు. ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి ఇస్లాం చెప్పేటటువంటి విషయాలు ఏమిటి?
మనం పరిశీలిస్తే మొదటగా ఈసా అనేటటువంటి పేరు ఖురానులో వివరించడం జరిగింది. ఈసా ఇబ్నే మరియం అనడం. ఎందుకంటే ఆ సమయంలో వారి అనుయాయులు ఈసా ఇబ్నుల్లా అన్నారు, అంటే ఈసా అల్లాహ్ కుమారుడు అన్నారు. నౌజుబిల్లా, ఇది ఎప్పటికీ వాస్తవమైనటువంటి విషయం కాదు. సుబ్హాన్ అల్లాహ్, అల్లాహ్ పవిత్రుడు ఇలాంటి అభాండాల నుంచి. అల్లాహ్ పవిత్రుడు, పరిశుద్ధమైనటువంటి వాడు. మరియు ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ 500 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ వారికి ఆ జరిగినటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా వివరిస్తున్నాడు. ఓ ప్రవక్త ముహమ్మద్, మీరు మీ జాతి వారందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయండి. ఎవరైతే మరియం కుమారుడైన యేసు మీద అపోహపడి ఉన్నారో, భ్రమపడి ఉన్నారో వారందరికీ ఈ విషయాలు తెలియజేయండి అని దివ్య ఖురానులో అనేక ఆయతులు అవతరణ జరిగింది. అందులో కొన్నిటిని నేను మీ ముందుంచుతూ నా ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తాను. ప్రవక్త ఈసా వచ్చిన తర్వాత, ఇప్పుడు నా ప్రసంగంలో అసలైన విషయము రెండవ రాకడ. సరే, అంతకుముందు జరిగినటువంటి ప్రసంగాలలో చాలాసార్లు ఈ విషయాలు చెప్పడం జరిగింది. రెండవ రాకడ చూద్దాం. ముందు ప్రవక్త ఈసా వారిని సంబంధించి దివ్య ఖురాన్ ఏమంటుంది? సూరే మాయిదా సూర నంబర్ 5 వాక్యం 72 నుండి 75ని మీరు పరిశీలించినట్లయితే అల్లాహ్ సెలవిస్తున్నాడు, వారు అంటే యూదులు ఏం చేశారు? వెంటబడ్డారు, ఈసా వారిని పట్టుకొని సిలువపైకి ఎక్కించారు అని ఒక వాదన, ఒక విశ్వాసము, ఒక వాదన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే యేసుక్రీస్తు వారిని పుట్టించిన ఆ పరమేశ్వరుడు ఈ వాక్యాల రూపంలో ప్రవక్త ముహమ్మద్ వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఓ ముహమ్మద్, మీరు వారికి చెప్పండి, వమా ఖత్లుహు వమా సలబుహు, వారు ఈసా వారిని, మరియం కుమారుడైన యేసుని వారు చంపను లేదు, సిలువపై ఎక్కించను లేదు, వారు భ్రమకు గురి చేయబడ్డారు అని. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఈసా వారిని పైకి లేపుకున్నాడు. బల్ రఫా అల్లాహు, అల్లా అంటున్నాడు, అల్లా ఆయనను పైకి లేపుకున్నాడు అని. ఎందుకంటే తన దాసుని ద్వారా మరెన్నో కార్యాలు ముందు చేయాల్సి ఉన్నందువల్ల మిగతా ప్రవక్తలని వారి జాతుల వారు చంపేశారు. అయితే ఈసా ఇబ్నే మరియం కుమారుడైన ఈసా ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతంగా జనించినటువంటి ప్రవక్త. మరి ఆయనను వారి చేతులకు అప్పచెప్పకుండా, వారి చేతుల్లో చనిపోకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడాడు. మరియు తెలియజేస్తున్నాడు, వమా ఖత్లుహు, వారు అంటున్నారుగా, ఓ ప్రవక్త, మేము ఈసా వారిని చంపేశాము, మరియం కుమారుడైన యేసుని మేము చంపేశామని అంటున్నారు కదా. వమా ఖత్లుహు, వారు ఈసాను, మరియం కుమారుడైన యేసుని వారు చంపను లేదు. వమా సలబుహు, వారు ఆ యేసు వారిని సిలువపై ఎక్కించను లేదు. వలాకిన్ షుబ్బిహ లహుం, కానీ వారికి అలా భ్రమకు గురి చేయడం జరిగింది అని. దీని యొక్క కంటెక్స్ట్ కనుక తష్రీహ్, వ్యాఖ్యానం కనుక మనం పరిశీలించినట్లయితే ఇమామ్ ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి వారు రాస్తున్నటువంటి అభిప్రాయం కాదు, అక్కడ ఉన్నటువంటి వాక్యాల రూపాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. ప్రవక్త ఈసా వారిని అల్లాహ్ ఎప్పుడూ ఎత్తుకున్నాడు. అయితే ఆయనని వెంటబడి వెతుకుతూ వచ్చినటువంటి యూదులు ఒక అతన్ని పట్టుకున్నారు. మరి అతను ఎలా ఉన్నాడు? ప్రవక్త ఈసా మాదిరి ముఖంతోనే ఉన్నాడు. ఆ ముఖ కవళికలు ప్రవక్త ఈసా మాదిరిగానే ఉన్నాయి. అందుకని వారు ఏమనుకున్నారు? భ్రమపడ్డారు. అల్లా అంటున్నాడు, వలాకిన్ షుబ్బిహ లహుం, వారు భ్రమకు గురి చేయబడ్డారు. మరి ఎవరైతే ఈసా ఇబ్నే మరియం యొక్క ముఖ కవళికలతో ఉన్నాడో అతన్ని తీసుకెళ్లి సిలువపై ఎక్కించారు. అది ఈ ప్రపంచ చరిత్ర చూసింది, పుస్తకాల్లో రాసుకుంది. అయితే వాస్తవంగా ఈసా ఇబ్నే మరియం వారి పరిస్థితి ఏమిటి? అల్లా అంటున్నాడు, నేను అతన్ని పైకి లేపుకున్నాను అని. మరియు అల్లా అంటున్నాడు సూరే మాయిదా సూర నంబర్ 5 వాక్యము, సూరే నిసా సూర నంబర్ 4 వాక్యము 159. ఇందులో ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నిస్సందేహంగా గ్రంథవాహులు ఈ ఈసా ఇబ్నే మరియంను విశ్వసిస్తారు అతను చనిపోక ముందు అన్నారు. అంటే ఇక్కడ చనిపోయినటువంటి ప్రస్తావన తెచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ ఎప్పుడన్నాడు? ఈసా ఇబ్నే మరియం చనిపోతారు ఏదో ఒక సమయంలో. ఆ సమయానికన్నా ముందు ఏ నిమిత్తమైతే ఈయనను, ఏ ప్రజల వద్దకైతే ఈయనను ప్రవక్తగా చేసి పంపించడం జరిగిందో ఆ ప్రజలు ఈయనని నిస్సందేహంగా విశ్వసిస్తారు అని. అంటే ఇప్పుడు వారిలో అనేక మంది విశ్వసించలేదు. వారు ఏమనుకుంటారు? ప్రవక్త
మరియం కుమారుడైన ఈసాను శిలువపై ఎక్కించడం జరిగిందని విశ్వసిస్తున్నారు కదా. కాదు, ఆయన మరలా వచ్చి ఆయన చనిపోకముందే, అంటే ప్రవక్త ఈసా వారు చనిపోకముందే ఎవరిని ఉద్దేశించి ఆయనను ప్రవక్త పంపడం జరిగిందో, ఎవరైతే ఆయన పేరు మీద ఇవాళ తన ధర్మాన్ని అనుసరిస్తున్నారో వారందరూ కూడా ఈ ప్రవక్త యేసు వారిని విశ్వసిస్తారు అని ఖురాన్ ధృవీకరిస్తుంది. ఎప్పుడంట? ప్రవక్త ఈసా చనిపోక ముందే వీళ్ళందరూ, ఈ గ్రంథవహులు, అల్లా అంటున్నాడు వారు నిస్సందేహంగా విశ్వసిస్తారు ఈ గ్రంథవహులు. ఎప్పుడు? యేసువారు చనిపోక ముందు అని. అంటే యేసువారు చనిపోలేదు, చనిపోవడానికి ఆయన రెండవ రాకడ ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ రెండవ రాకడ తర్వాత న్యాయ పరిపాలన చేసిన తరువాత ఆయన సహజ మరణాన్ని పొందుతారు. మరియు అప్పటికి ఆయనపై విశ్వాసం కలిగి ఉంటారు ఈ జనాలు అన్నారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సహీహ్ బుఖారీ గ్రంథము సంపుటము 3 హదీస్ నంబర్ 2222. ఈ హదీస్ ప్రకారం హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు, హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఇరువురితో ఈ హదీసు ప్రామాణికంగా నిరూపించబడింది. తెలియజేస్తున్నారు, ప్రళయం ఎప్పటి వరకు రాదు, ప్రళయం అప్పటి వరకు రాదు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అయితే ఈసా ఇబ్నె మరియం రెండవసారి ఈ భూమి మీదకి పంపబడ్డరో, అంటే ఈసా ఇబ్నె మరియం యేసువారు ఈ భూమి మీదకి పంపించబడతారు. ఆ తర్వాతే ప్రళయం వస్తుంది. అంటే యేసువారు ప్రళయానికి సూచనగా పంపబడతారు అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు వచ్చి అదే హదీసులో మిగతా విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆయన చేసిన మొదటి కార్యం ఏంటి? చేసే మొదటి కార్యము ఆయన సిలువను విరగ్గొడతారు అని. అంటే ఎవరైతే ప్రవక్త యేసు వారిని సిలువపై ఎక్కించి చంపేశారో అని నమ్ముతున్నారో వారి యొక్క నమ్మకము సిలువతోనే ఉన్నది. సిలువ పైనే వారి నమ్మకం. సిలువే లేకపోతే వారు ఆ నమ్మకాన్ని కలిగి ఉండరు. అందుకే ఇస్లాం ధృవీకరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఈసా ఇబ్నె మరియం కుమారుడైన యేసు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఏ విశ్వాసమైతే ఆయనపై జనాలు కలిగి ఉన్నారో ఆ విశ్వాసము ఆ సిలువ. కాబట్టి ఆ సిలువను విరగ్గొడతారు. రెండవది, ఆయన పిగ్ అంటే పందిని సంహరిస్తారు. అంటే ఆ ప్రపంచంలో ఇక ఆ తర్వాత నుంచి ప్రపంచంలో పంది అనేది ఉండదు. మూడవది, జిజియాను రద్దు చేస్తారు అని. జిజియా అంటే ఏమిటి? ముస్లిం దేశంలో ముస్లిమేతరులు రక్షణ పొందడానికి చెల్లించేటటువంటి పన్ను, దీనిని జిజియా అని అంటారు. దీని గురించి కూడా ఒక ప్రత్యేక కథనాలు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ముస్లిం రాజులందరూ ముస్లిమేతరులపై జిజియా వేశారని. అది ఒక తప్పుడు ప్రస్తావన. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి షరతులు ఉన్నాయి, అది వారికి తెలియదు. మిస్నోమాగా మిస్ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి జిజియా అంటే ఏంటి? ముస్లిం కంట్రీలో ఇప్పుడు ప్రపంచంలో 58 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఆ ముస్లిం దేశాలలో ట్యాక్స్ పే చేస్తారు. ముస్లిమేతరులు ఎవరైనా శరణు పొందుతుంటే అక్కడ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. దానిని వాళ్ళ ట్యాక్స్ అంటున్నాం, అప్పుడు జిజియా అనేవాళ్ళు. అదే జిజియాకి సంబంధించి ప్రవక్త ఈసా వారు అంటున్నారు, ఈసా అలైహిస్సలాం వారు వచ్చిన తర్వాత ఆ జిజియాను రద్దు చేస్తారు అని. ఎందుకు రద్దు చేస్తారు? అప్పుడు అందరూ ముస్లింలు అయిపోతారు కదా, అప్పుడు అందరూ విశ్వసనీయులు అయిపోతారు కదా, అందరూ విశ్వసించినటువంటి వారే అవుతారు. ఇంకా పన్ను చెల్లించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అందుకు చెప్తున్నారు మూడవది జిజియాను రద్దు చేస్తారు అని. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీహ్ బుఖారీలోని హదీసు. అలాగే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే ఈసా ఇబ్నె మరియం వారు ఈ లోకానికి వస్తారో రెండవ రాకడలో, అప్పుడు నా కుటుంబంలో నుండి ఒకడు మహదీ, అంటే ఎవరికి హిదాయత్ ఇవ్వడం జరిగిందో అనేది అతని పేరు మహదీ. మహదీ అప్పుడు ఈ ముస్లిం సమాజానికి ఖలీఫాగా ఉంటాడు. మరియు ఆ ముస్లిం సమాజంలోని ఖలీఫాగా ఉన్న మహదీ నమాజు చేయడానికి సన్నద్ధం అవుతూ ఉన్నంతలో ఈసా ఇబ్నె మరియం పంపబడతారు అని. దమాష్కస్ ఇప్పుడు రష్యాలో ఉంది. దమాష్కస్ అనేటటువంటి ఆ ఊరిలో, ఆ పట్టణంలో ఒక మసీదు ఉంది. ఆ మసీదు యొక్క ఆ మినార్ పై ప్రవక్త మరియం కుమారుడైన ఈసా అవతరిస్తారు. ఇద్దరు దైవదూతల సహాయంతో ఆయన ఆ మినార్ పైకి వస్తారు. ఆ తర్వాత ఒక సీడీ లాంటిది, అంటే ఒక మిరాజ్ అంట, దాన్ని మెట్లు అనొచ్చు, నిచ్చెన లాంటిది ఏర్పాటు చేసి ఈసా వారిని దింపడం జరుగుతుంది. చూసారు, ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ తేవడమే అల్లాహ్ యొక్క ఈ అద్భుతమైన
అయితే అక్కడి నుంచి సహజంగా మానవ రూపంలో ఉన్నటువంటి ఈసా వారు కిందకి దిగివచ్చి మెహదీ వారు అంటారు, ఓ ఈసా మీరు వెళ్ళి నమాజుని చేయించండి అని అంటే, లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సమాజానికి నొసిగినటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీరు వండొకరు లీడర్స్ కనుక మీరే నాయకత్వం వహించండి అని, మీరే ఇమామత్ చేయించండి అని మెహదీ వారు ఇమాంగా ఉండి నమాజ్ చదివిస్తే ఈసా ఇబ్నే మరియం వారు ఆయనతో పాటు నమాజు చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఈ ముస్లిం సమాజాన్ని తీసుకొని దజ్జాల్ వైపుకి పయనిస్తారు, దజ్జాల్ వైపుకి బయలుదేరుతారు. దజ్జాల్ ఎవడు? అప్పటికే దజ్జాల్ ప్రపంచం మొత్తం తిరిగేసి ఉంటాడు. దజ్జాల్ అంటే యాంటీ క్రైస్ట్. ఒక అతను మసీహాగా నేనే మసీహ్ని, నేనే క్రైస్ట్ని, నన్ను నమ్మండి అని జనాలను వ్యామోహపరుస్తూ ఉంటాడు. ఎవరైతే అతని వ్యామోహంలో పడిపోతారో వారు నష్టానికి గురవుతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరియు దువా కూడా నేర్పించారు. అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్ వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహ్ దజ్జాల్. దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి కూడా, ఆ ఉపద్రవం నుండి కూడా ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడు అని ప్రతి నమాజులో చివరి ఘడియల్లో మనం ఈ దువాని చదవడం జరుగుతుంది. అంటే దజ్జాల్ ఒక ఉపద్రవం నుంచి కూడా నన్ను కాపాడు అని ఒక సాధారణమైనటువంటి దువా మాకు నేర్పించడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది? ఏ సమయంలో దజ్జాల్ వస్తాడో అతని వ్యామోహంలో, అతని ఉపద్రవంలో మేము పడిపోకుండా ఉండడానికి ఈ దువాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు నేర్పించాడు. సరే, ఎప్పుడైతే దజ్జాల్ తిరిగి ఈసా ఇబ్నే మరియం వైపుకు, యేసుక్రీస్తు వారి వద్దకు వస్తాడో యేసుక్రీస్తుని చూడంగానే అతను మెల్ట్ అవ్వడం జరుగుతుంది. అతను అద్దుర్ అని మదీనాకు మరియు పాలస్తీనాలో ఉన్నటువంటి మస్జిద్ అక్సాకి మధ్యలో ఒక ప్లేస్ అక్కడ ఉంటుంది, ఒక మౌంటైన్, ఒక కొండ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో అద్దుర్ అనేటటువంటి ఒక ప్రాంతం దగ్గర ఈసా ఇబ్నే మరియం వారు దజ్జాల్ని ఎదుర్కొంటారు. మరియు తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో దజ్జాల్ని జస్ట్ తాకుతారు అంతే. ఆ తాకంగానే దజ్జాల్ మొత్తం కరిగి నేలపాలైపోతాడు. ఆ విధంగా దజ్జాల్ చనిపోతాడు. ఇక అక్కడి నుంచి ప్రవక్త ఈసా ఇబ్నే మరియం వారు తన సహచరులందరితో కలిసి న్యాయపూరిత పరిపాలనను కొనసాగిస్తారు. అప్పుడు మెహదీ అలైహిస్సలాతు వస్సలాం వారు ఈసా ఇబ్నే మరియం యొక్క నాయకత్వంలో సాధారణ కమాండర్గా ఉంటారు. మరియు ఆయన 7 సంవత్సరాల తర్వాత చనిపోతారు. ఈసా ఇబ్నే మరియం మెహదీ అలైహిస్సలాతు వస్సలాం వారి జనాజా నమాజుని చేయిస్తారు. ఇదంతా కూడా ఎవరు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరియు ఆయన బోధనలలో మరికొన్ని విషయాలు. ఈ మెహదీ అలైహిస్సలాతు వస్సలాం వారి చనిపోవడం తర్వాత ఆ సమయం నుంచి ఇక మొత్తం కూడా ఈసా ఇబ్నే మరియం చేతిలోనే కంట్రోలింగ్ వస్తుంది. ఆయన ఒక సుపరిపాలన అందించేటటువంటి రాజుగా తన పాలనను అందిస్తారు. మరియు ఆ పాలనలో ఎవరు వండొకరిపై ఎలాంటి ఉపద్రవానికి గురికాడు అని, అంటే ఎవరు ఇంకొకరిపై హమ్లా చేయడు, వార్ చేయడు, దండయాత్ర చేయడు. శాంతివంతమైనటువంటి పరిపాలన మరియం కుమారుడైన యేసు వారు అందిస్తారు అని, శాంతివంతమైనటువంటి పరిపాలన అందిస్తారు. ఆ పరిపాలన గురించి, ఆ లక్షణాలను గురించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఒక సింహం పక్కన ఒక మానవుడు నుంచున్నా కూడా ఆ సింహం ఆ మానవుడిని తినదు. అంత శాంతివంతమైనటువంటి పరిపాలన ఉంటుంది. అలాగే ఒక నాగుపాము మీ ముందుకు వచ్చి నుంచుంటుంది తప్ప మిమ్మల్ని ఆ నాగుపాము బుసకొట్టదు, లేదా మీపై హమ్లా చేయదు, మిమ్మల్ని కాటు వేయదు. అంటే నాగుపాము కూడా మనుషుల మధ్యలోనే తిరుగుతుంది తప్ప ఎలాంటి హాని చెయ్యదు. అంతటి శాంతివంతమైనటువంటి పరిపాలన ఈసా ఇబ్నే మరియం వారు, యేసుక్రీస్తు వారు అందించనున్నారు. మిత్రులారా, ఆ పరిపాలనలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ సమయంలో అందరి దగ్గర పుష్కలమైనటువంటి ధన సంపద ఉంటుంది, ఇవ్వడానికి ఎంతో మంది ముందుకు వస్తూ ఉంటారు, కానీ తీసుకునే నాథుడు ఉండడు అని. అంటే ఆ సమయంలో ఎంతో సత్వ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అంత సుపరిపాలన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ శాంతివంతంగా సుఖవంతంగా ఉంటారు. మరి అందరూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు తప్ప దానం స్వీకరించే వారు ఎవరు ఉండరు. అంతటి సుఖ శాంతులతో కూడినటువంటి పరిపాలన ప్రవక్త యేసు వారు అందిస్తారు అని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. మరియు ఆయన దాదాపుగా 7 సంవత్సరాలు, అంటే
ఆయన ఎప్పటి నుంచి అయితే అవతరించారో అప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు ఈసా ఇబ్నే మరియం వారు ఈ పరిపాలన చేస్తారు. ఆ తర్వాత సహజ మరణమే ఆయనకు సంభవిస్తుంది. సహజ మరణమే ఆయనకు సంభవిస్తుంది. ఏమిటా సహజ మరణం? సాధారణంగా ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ హాదసాలు కానీ ఏం జరగకుండా న్యాచురల్ డెత్ ఈసా ఇబ్నే మరియం యేసుక్రీస్తు వారికి కూడా సంభవిస్తుంది అని. అంతకుముందే ఖురాన్ ఏమంటుంది? గ్రంథవహులలో అనేక మంది ఆయనను విశ్వసిస్తారు అని. ఎవరైతే విశ్వసించారో వారందరూ చంపబడతారు ఆ సమయంలో. ఎవరైతే ఈసాను విశ్వసిస్తారో వారు మాత్రమే ఉంటారు. మరియు ఈసా విశ్వసించేటటువంటి ధర్మం ఏంటి? అబుదుల్లా, నా అల్లాహ్ నాకు అల్లానే, రబ్బీ అతను నాకు అల్లాహనే, అబుదుల్లా మీరు అల్లాహను ఆరాధించండి, రబ్బీ అతను నాకు ప్రభువే, వరబ్బుకుం మీకు ప్రభువేను అని చెప్పడం జరుగుతుంది. మరియం కుమారుడైన యేసు వారు ఈ ప్రపంచం మీదకి రెండవసారి వచ్చి ఇంతటి కార్యాలు చేస్తారు. ఇంకా సిలువే ఉన్నప్పుడు సిలువకు సంబంధించిన విశ్వాసమే ఉండదు. అందరూ కూడా యేసువారి ద్వారా ఈ అల్లా యొక్క సహజ ధర్మాన్ని అనుసరిస్తారు. అప్పుడు ఒకే ధర్మం ఉంటుంది, మరే ఇతర ధర్మము ఉండదు. మరియు ఈసా ఇబ్నే మరియం వారు సహజ మరణాన్ని పొందుతారు. అంతకుముందు హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్హు వారి ఒక ప్రత్యేకమైనటువంటి హదీసు వినండి. సిల్సిలా అహదీస్ సహీ హదీస్ నంబర్ 3642. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్హు ఈ హదీస్ యొక్క ఉల్లేఖించినటువంటి వారు అంటున్నారు, నా ప్రవక్త నాతో అన్నారు, ఓ అనస్, నీ వద్దకు ఈసా ఇబ్నే మరియం వచ్చినచో నీవు అతనికి నా సలాము చెప్పు, నేను ఆయనకు సలాము చెప్పానని చెప్పు అని అంటారు. అదే విషయాన్ని అనస్ బిన్ మాలిక్ అంటున్నారు, తన ఉమ్మత్ వారందరికీ ఇదే విషయాన్ని తెలియజేశారు అని. ఎవరు ఉమ్మత్ వారు? మీరు, నేను, అందరం ఉమ్మత్ వారేను. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించినటువంటి వారేను. ఎప్పుడైతే మా జీవిత కాలంలో యేసుక్రీస్తు వారు మా యందుకు వచ్చారో అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఓ ప్రవక్త, అస్సలాము అలైకుం, మీపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక, మరియు నా ప్రవక్త ముహమ్మద్ కూడా మీకు సలాం వినిపించారు అని నీవు మరియు నేను అందరం చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ తీర్మానించి ఉన్నారు, ఎప్పుడైతే ఈసా వారు వస్తారో వారికి నా సలాము చెప్పండి అని. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎప్పుడైతే విషయాన్ని ఈసా ఇబ్నే మరియం వింటారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి వద్దకు వెళ్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి వద్దకు వెళ్తారు. వెళ్ళి నుంచుని వారు కూడా ప్రవక్త ముహమ్మద్ కు సలాము తెలియజేస్తారు. ఇప్పుడు మనందరం వెళ్తున్నాం కదా, మదీనాకు వెళ్ళినప్పుడు రౌదాయ రసూల్ అని అంటాం. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉన్నటువంటి స్థానము. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శరీరము అక్కడ ఖననం చేయబడి ఉన్నది, సమాధి చేయబడి ఉన్నది. మరి ఆ సమాధి వద్దకు వెళ్ళి మనమందరం ఏం చేస్తున్నాం? అస్సలాము అలైక యా రసూలల్లా అంటున్నాం. ఓ అల్లాహ్ ప్రవక్త, మీపై సలాము కురియుగాక, మీపై శాంతి కురియుగాక అని మనం అక్కడ సలాం చేస్తున్నాం కదా. అలాగే ఎప్పుడైతే ప్రవక్త ఈసా సలాం చేస్తారో వెంటనే అంటున్నారు, నేను అతనికి జవాబు చెబుతాను అని. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను అతనికి జవాబు చెబుతాను అని. ఆ తర్వాత ఎప్పుడైతే ఈసా ఇబ్నే మరియం యొక్క సహజ మరణం పొందుతారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి వద్దనే ఈసా ఇబ్నే మరియంని కూడా సమాధి చేయడం జరుగుతుంది. ఆయనను కూడా అక్కడ ఖననం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ప్రత్యేక కాలం వస్తుంది. ఆ కాలంలో ఎటువంటి ప్రవక్త ఉండడు. మరియు అది ప్రళయానికి ముందు వచ్చే కాలం కాబట్టి, ప్రళయానికి ముందు పెద్ద పెద్ద సూచనలు ఉద్భవించేటటువంటి కాలం కాబట్టి అందరూ కూడా అల్లా యొక్క ధర్మాన్ని వీడి చెల్లా చెదురైపోతారు. అప్పుడు అసలు ప్రళయం అనేది సంభవిస్తుంది అని. అంటే ఇప్పుడు ఈసా ఇబ్నే మరియం కుమారుడైన యేసువారు ఎవరు? ప్రళయానికి ముందు ఒక సూచనగా పంపబడతారు. ఎప్పుడైతే యేసువారు వస్తారో అందరికి తెలిసిపోతుంది. అప్పుడు ఎలా తెలుస్తుంది? ఇక మనమందరం చూడబోతున్నాం. అది మా సమయంలో ఉంటుందా, లేకపోతే అది వచ్చేసరికి మనం వెళ్ళిపోతాం ఈ ప్రపంచం నుండి, అది అల్లాహకే బాగా తెలుసు. ఎవరైతే ఆ సమయంలో ఉంటారో వారందరికీ ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది అని. ఇంకా ప్రపంచంలో యేసుక్రీస్తు వారిని అనుసరించే వాళ్ళు ఉంటారు తప్ప మరెవరూ ఉండరు. ఇక ఇక్కడ చూసారా, ఈ పదాన్ని వాడారు. ఇది అక్కడ ఫలానా జాబీర్ అనేటటువంటి వాడు యేసు వారిని అనుసరిస్తున్నారు అందరూ అని చెప్తున్నారు కదా. ముస్లిములారా, మీరు కూడా ఇదిగో మిమ్మల్ని ఈ వాక్యాలు వినిపిస్తుంటాడు కదా మీ జాబీరు, మరి అతను చెప్తున్నాడు ఆ సమయంలో యేసు వారి పరిపాలన ఒకటే ఉంటుందని. అదే కదయ్యా నేను చెప్పేది ఇప్పుడు అని ఎవరైనా
పాస్టర్లు మిమ్మల్ని లేపుకెళ్లే ప్రయత్నం చేశారనుకో, వారికి చెప్పండి ఈ విషయాలన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు హదీసుల రూపంలో తెలియజేసి ఉన్నారు, బోధించి ఉన్నారు అని చెప్పాలి. అనేక మంది తమ తమ ధర్మంలో అనేక రకాలుగా అపమార్గానికి గురై ఉన్నారు. కొంతమంది ఆయన్ని అల్లాహ్ కుమారుడు అంటున్నారు, మరి కొంతమంది అల్లాహ్ ముగ్గురులో ఒకడు అంటున్నారు. ఈ ముగ్గురులో ఒకడు అనేటటువంటి ఈ పదాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరాఖండిగా నిర్మూలిస్తున్నాడు. చెప్తున్నాడు, లఖద్ కఫరల్ లజీన ఖాలు, వారు నిస్సందేహంగా కుఫ్ర్కి పాల్పడ్డారు, మహాపాపానికి తిరస్కారానికి పాల్పడ్డారు. ఖాలు వాళ్ళు అంటున్నారు సాలిసు సలాస, ఎవరైతే ముగ్గురులో ఒక దేవుడిని అల్లాహ్ అని అంటున్నారో, అంటే అంటున్నారు కదా పైద దేవుడు ఉంటాడు, అతని కుమారుడు ఉన్నాడు, మరియు పరిశుద్ధాత్మ ఉంది, ఈ ముగ్గురు దేవుళ్ళేను అని అంటున్నారే, వారు తిరస్కారానికి ఒడిగట్టారు అని అంటున్నాడు. లఖద్ కఫరల్ లజీన ఖాలు సాలిసు సలాస, ముగ్గురులో ఒకడు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఇలాహుకుం ఇలాహుం వాహిద్, నీ ఆరాధ్య దేవుడు ఒక్కడు, ఆయన ఒక్కడేను. వాహిద్ అని అంటున్నారు, అంటే ఒక్కడేను, దేవుడు ఒక్కడు. ఈ విషయాన్ని ప్రతి ప్రవక్త తెలియజేశారు. మరియు ఆ విషయాన్ని మరిచినటువంటి వారు కొంతమంది ఏమో ఆ దైవానికే కుమారుని ఆపాదించారు, ఆ దైవానికే భార్యను ఆపాదించారు, ఆ దైవానికే కుటుంబాలను ఆపాదించారు, ఆ దైవాల కుటుంబాలలో అనేక మందిని ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళుగా చేసుకున్నారు. ఇది మనం ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది అసలు దేవుడే లేదంటారు, మరికొంతమంది నిప్పును ఆరాధిస్తూ ఉంటారు, మజూసూలి అంటారు, మరికొంతమంది సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు, అదే కదా సూర్య నమస్కారాలు ఇవన్నీ వచ్చినాయి, సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. మరికొంతమంది చంద్రుని కూడా ఆరాధిస్తూ ఉంటారంటారు. ఎక్కడ కనబడితే అక్కడ ఆకాశంలో దేవుడు, భూమిపై దేవుడు, ఆకాశం మరియు భూమి ఉన్న సమస్తంలో దేవుడు దేవుడు దేవుడు. దేవుళ్ళు ఎంతమంది లేరు, దేవుళ్ళు ఎంతమంది లేరు. దేవుళ్ళు అనే పదమే రాంగ్ యూసేజ్ అన్నారు ఒక పండితులు. రాంగ్ యూసేజ్, దేవుళ్ళు అని ప్లూరల్ ఏదైతే వాడుతున్నామో అది తప్పు అని అన్నారు. అలాంటి పదం ఏది కూడా తెలుగులో వాడబడలేదు, దేవుళ్ళు అనే పదమే లేదు, దేవతలు అనాలంట. అయితే ఎవరు ముస్లింలు ఎవరైతే దైవ దూతలు అని అంటున్నారో, మరొక రిలీజియన్ వాళ్ళని దేవతలు అని అంటున్నారంట. అంటే వర్షాన్ని కురిపించేవాడు దేవుడే కదా, వర్షాన్ని కురిపించేవాడు దేవుడు. ఎందుకంటే వర్షము దేవుని ఆదేశంతోనే కురుస్తుంది, కానీ కురిపించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి సృష్టికర్త ఒక ప్రత్యేకమైన దేవతకి ఆ పనిని అప్పచెప్పాడు. ఆ దేవత అంటే వారు ఎవరైతే వరుణ దేవుడు అని అంటారో, ఇస్లాంలో ఏం చెప్తున్నారు, ఆ పనిని చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేకమైన దేవదూతను ఏర్పాటు చేయడం జరిగిందని. అక్కడ దేవదూత అనాలి తప్ప దేవత అని వాళ్ళు ఆరాధించడం జరుగుతుంది. ఇంత చిన్నపాటి వ్యత్యాసంలో మనం అందరం ఉన్నాం. నిస్సందేహంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కనుక వాస్తవమైనటువంటి దేవుని మార్గంలోకి మనం నడిచే అవకాశం ఉంటుంది ఇన్షా అల్లాహ్ తాలా. ఇదే విధంగా యేసుక్రీస్తు వారి పట్ల కలిగినటువంటి విశ్వాసము క్రైస్తవులకు మరియు ముస్లిములకు వేరు వేరు. క్రైస్తవులు కూడా యేసువారి రెండవ రాకను నమ్ముతారు, ముస్లింలు కూడా యేసువారి రెండవ రాకను విశ్వసిస్తారు. ఏ ముస్లిం కాడు ఎప్పటి వరకైతే ఏ ముస్లిం కాడు ఎప్పటి వరకైతే ప్రవక్త ఈసా వారిని ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తగా నమ్మడో. ఏ ముస్లిం అయినా సరే యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. ఇంత పదాన్ని కట్ చేస్తాడు ఎవడైనా, తర్వాత కట్ చేసి దాన్ని ఇదిగో చూడు, జాబిర్ కూడా అదే అంటున్నాడు, యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి ముస్లింలందరినీ. ఎట్లా, ఏ విధంగా విశ్వసించాలి? ఆయన తండ్రి ప్రమేయం లేకుండా అల్లాహ్ యొక్క ఆజ్ఞతో పుట్టించబడినటువంటి అద్భుతమైన ప్రవక్త, ఆయన పుట్టుక అద్భుతము అని నమ్మడము ఇస్లాం నేర్పించేటటువంటి సిద్ధాంతం. మరియు ఆయన 7వ దినము నాడే తన తల్లి వడిలో నుంచే తన తల్లిపై అభాండాలు వేసేటటువంటి వారికి జవాబు పలికాడు. ఖురాను గ్రంథంలో సూర్య మరియంని కనుక మీరు పరిశీలిస్తే, వాక్యము 30 నుండి 40 వరకు పరిశీలిస్తే, తల్లి ఒడిలో నుంచి 7వ రోజే మాట్లాడిన బిడ్డ ఎవడైనా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు వారు. తన తల్లి ఒడిలో నుంచి మాట్లాడారు. అది ఇస్లాం వినిపించేటటువంటి సిద్ధాంత మిత్రులారా, ఖురాను గ్రంథం దానికి సాక్ష్యం ఇస్తుంది. మరియం కుమారుడైన ఈసా వారు 7వ రోజు మాట్లాడారంటే
ఏ విషయంలో మాట్లాడి, ఏ సందర్భంలో మాట్లాడారు? అందరూ వచ్చి మరియంపై అబాండాలు వేయడం జరిగింది. ఓ మరియం, నీవు ఇమ్రాన్ కూతురివి కదా, ఎంత మంచి కుటుంబంలో నుంచి వచ్చిన, సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో వచ్చిన దానివి కదా, నీకు వివాహం అవ్వలేదు కదా, మరి నీవు బిడ్డకి ఎలా జన్మనిచ్చావు అంటే నువ్వేదో తప్పుడు పని చేశావు అని అబాండాలు వేస్తూ ఉంటే, నా తల్లి అలాంటిది కాదు, నేను ఇన్ని రసూలుల్లా, నేను అల్లా యొక్క ప్రవక్తను అని బిడ్డ 7వ దినము నాడు మరియం ఒడిలో ఉన్నటువంటి బిడ్డ మాట్లాడాడు. ఆయనే ప్రవక్త ఈసా వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరికీ 40వ సంవత్సరంలో 40వ ఏట ప్రవక్త పదవిని ఇచ్చాడు, ప్రవక్తగా ఎన్నుకున్నాడు. కానీ ఈసా ఇబ్నే మరియం కుమారుడైన యేసుని మొదటి రోజు నుంచే ప్రవక్తగా నియమింపబడ్డాడు, ఆయన నియమించుకున్నాడు. 33వ ఏట వరకు ఆయన దైవ ధర్మాన్ని ప్రచారం చేశారు. 33వ ఏట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పైకి లేపుకున్నాడు. మరియు ఆయన ఈ భూమికి 2వ రాకడగా వస్తారు. 7 సంవత్సరాల సుపరిపాలన అందిస్తారు, న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందిస్తారు. మొత్తంగా 40 సంవత్సరాలు పూర్తవ్వంగా ఆ 40వ ఏట ఈసా వారు సహజ మరణాన్ని పొందుతారు అని ఇస్లాం నేర్పించే సిద్ధాంత మిత్రులారా. మనం ఎప్పుడైతే ప్రవక్త యేసు వారిపై అపోహకు గురైనటువంటి వారు మీ వద్దకు ప్రవక్త యేసు వారి గురించి చెప్పిన బోధనలు తీసుకొస్తే కనుక ఇస్లాం నేర్పించే సరైనటువంటి బోధనలు వారి ముందు ఉంచండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటగా నజాషి అంటే ఒక క్రైస్తవుడు, అప్పుడు నజాషి అనేటటువంటి ఒక రాజు క్రైస్తవుడు అబిసీనియాలో ఉండేవాడు. ఆయన వద్దకు ఈ ఆయతులు అవతరింపచేసిన తర్వాత ముస్లింలపై ఈ దాష్టికాలు పెరిగిపోతే ప్రవక్త వారు అన్నారు, మీరు నజాషి వద్దకు వెళ్ళండి, ఆయన న్యాయం చేస్తాడు, ఆయన న్యాయపూర్వకంగా ఉండేటటువంటి రాజు, మీరు అటువైపు వెళ్ళండి అని అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మక్కా ముష్రికులు ఆ ముస్లింలను మాకు అప్పచెప్పండి, వాళ్ళు మా ధర్మాన్ని తిరస్కరిస్తున్నారు అని ఆయన ముందు వ్యక్తపరిస్తే నజాషి అన్నాడు, తీసుకెళ్ళిపోండి వీళ్ళందరూ అన్నాడు. అప్పుడు జాఫర్ బిన్ అబీ తాలిబ్ ముందుకొచ్చి, అదేంది మా ప్రవక్త నీ గురించి గొప్పగా చెప్పారు కదా, అంటే నువ్వు న్యాయం చేసేవాడివని అన్నారు కదా, నువ్వేంది ఇంత అన్యాయంగా మా మాటను వినకుండానే మాకు వారికి అప్పచెప్తున్నావు అని అంటే, ఏం చెప్పాడు మీ ప్రవక్త నా గురించి అని అన్నారు. నీవు యొక్క రాజువు, న్యాయం చేసేవాడివి, అందరి విషయాలు కూడా చర్చించుకున్న తర్వాతనే నీవు న్యాయం చేస్తావు అని చెప్పారు. మరి నువ్వేంటే ఇట్లా చేస్తున్నావు అంటే, ఇంతకీ ఏం చెప్తున్నాడు, ఏ విషయంలో మీరు మీ ధర్మంను చెప్పమార్గం పట్టారు అని అనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియం కుమారుడు అయిన ఈసా గురించి ఇలా చెప్పాడు అని అంటే, అవునా ఆ ప్రవక్త ముహమ్మద్ నేను ఆరాధించే యేసు వారి గురించి అట్లా చెప్తున్నాడా, మొత్తం చెప్పు ఒకసారి అనగా జాఫర్ బిన్ అబీ తాలిబ్ వాక్యాల రూపంలో ఖురాను వాక్యాలు ఏ విధంగా అయితే అవతరించాయో అవన్నీ ఆయన ముందు చెప్పడం జరిగింది. అప్పుడు నజాషి రాజు ఇస్లాం స్వీకరించాడు. అంటే అప్పుడు ఆయన సహజ ధర్మంలో ఉన్నాడు, ప్రవక్త ఈసా వారు తెచ్చిన ధర్మంలోనే ఉన్నాడు. అయితే అపోహానికి గురై ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యాలు చెప్పడం జరిగిందో వెంటనే అతను అవును అంతే కదా, మా గ్రంథంలో కూడా ఈ విషయాల ప్రస్తావన ఉంది కదా అని నమ్మి విశ్వసించి ముస్లిం అయ్యాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని నమాజే జనాజా కూడా ఆచరించారు. ఇది కూడా మన వద్ద హదీసుల రూపంలో ఉంది. మరి ముస్లింలు నమాజే జనాజా ఆచరించారంటే అతను ఏమై ఉండాలి, ఎవడై ఉండాలి, ముస్లిమై ఉండాలి మిత్రులారా. కనుక ఎప్పుడైతే వారు మీ వద్దకు వారి యొక్క ప్రస్తావన తెస్తారో వెంటనే మా మిత్రులు ముస్లింలు చాలా ప్రస్ఫుటంగా ఖురాను మరియం కుమారుడైన ఈసా గురించి నమ్ముతున్నటువంటి విశ్వాసిస్తున్నటువంటి విషయాలు ఏంటని అని చెప్పగలగాలి. అది మా బాధ్యత. చదువుకున్న వారు కూడా చెప్పలేకపోతే మరి ఆ పని ఎవరు చేస్తారు? ఒకప్పుడైతే అహ్మద్ దీదా అని ఒక ఆయన ఉండేవాడు. అహ్మద్ దీదాత్ టైలరింగ్ పని చేసుకుంటా ఉండేవాడు. ఒక చర్చిలో రూమ్ తీసుకుని అక్కడ టైలరింగ్ పని చేసుకుంటా ఉన్నాడు. రోజు వాళ్ళు వినిపించేటువంటి విషయాలు విని ఇదేంది వీళ్ళు ఈ విధంగా చెప్పుకుంటున్నారు, నిజంగా ఇలా ఉందని వాళ్ళ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. తర్వాత ఖురాన్ యొక్క పరిశీలనతో పాటుగా వాళ్లతోనే డిబేట్ చేయడం మొదలుపెట్టాడు. ఏంది మీరు ఇంతగా అబద్ధం ఆడుతున్నారేందని అందరితో డిబేట్ చేశారు. ప్రపంచంలో నంబర్ 1 ప్రచారకర్తగా ఉన్నటువంటి వారితో డిబేట్ చేసి అతన్ని ఆ డిబేట్ లో ఓడగొట్టి ఎంతో మందికి రుజుమార్గం పై వచ్చేలాగా ఒక సాధకుడయ్యాడు. ఆయనే అహ్మద్ దీదాత్.
ఆయన తర్వాత నుంచి వచ్చిన వాడే డాక్టర్ జాకిర్ నాయక్. మరి వారందరూ ఇవాళ వారితో డిబేట్లు చేసి సరైనటువంటి విషయాన్ని కొట్లాటలు చేస్తున్నారా? ఎక్కడైనా కొట్లాటలు ఉంటాయా? ఇట్ ఈస్ అన్ అకాడమిక్ డిబేట్. అకాడమిక్ డిబేట్ అంటే వాస్తవాలను బేరీజు వేసుకుంటూ తమ యొక్క ఉపన్యాసాన్ని ముందుకు తీసుకెళ్లడం. దీన్నే అకాడమిక్ డిబేట్స్ అని అంటాం. కొట్లాటలు ఉండవు ఇందులో, షరతులు ముందే రాసుకుంటారు. మీరు విశ్వసిస్తే విశ్వసించండి, లేకపోతే లేదు. మా మా కంటెక్స్ట్ అనేది, మా నేపథ్యం అనేది మీ ముందు ఉంచుతాము, మీరు కూడా మీ నేపథ్యము మా ముందు ఉంచండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అనేక మంది పరిశీలించినటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విశ్వాసమైనటువంటి ఈ ధర్మాన్ని విశ్వసించారు మిత్రులారా. మరి మనం కూడా అలాగే కనీస జ్ఞానాన్ని కనుక పొందగలిగితే ఇన్షాల్లా తాలా అల్లాహ్ తాలా మమ్మల్ని కూడా రుజుమార్గంపై నడిపేలా చేస్తాడు. సో ఈ విషయాలను మీరు పరిశీలించి అనుసరించండి. మరొక విషయము, న్యూ ఇయర్ ముస్లిం సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి పోకడ ఇవాళ మొదలయ్యింది. దాదాపుగా ఒక 5-10 ఏళ్ల నుండి, 5 ఏళ్ల నుండి, 10 ఏళ్ళు కూడా కాదు, 5 ఏళ్ల నుండి మరీ విశృంఖలతకు దారి తీస్తుంది. ఏమిటది? ఇస్లాం నమ్మేటటువంటి సిద్ధాంతము రెండే పండుగలు, ఒకటి ఈదుల్ ఫిత్ర్, రెండవది ఈదుల్ అధా. ఇవి తప్ప ఏ పండగ ఇస్లాంలో లేదు. మీలాదున్ నబీ అని జరుపుకోవడం కూడా ఇస్లాంలో నిషేధం. మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇస్లాంలో 11 అంటే మాట ప్రసక్తే లేదనుకోండి. మరి ఇలాంటివి ముస్లింలు చాలా జరుపుకుంటా ఉంటారు. అవన్నీ అసలు ఏం ఇస్లాంలో వివరించబడని విషయాలు అవన్నీ కూడా. ఇస్లాంలో రెండే పండుగలు. ఈ పండుగల నాడు మీరు హ్యాపీ రంజాన్ అని ఒకళ్ళొకళ్ళు ఆలింగనం చేసుకున్న తప్పులేదు. ఎందుకంటే అది ఈదున్ సయీదున్ అని అంటారు. అంటే ఈద్, హ్యాపీ ఈద్ అని. ఈదున్ సయీదున్ అంటే హ్యాపీ ఈద్. ఈద్ అంటే సంతోషాలతో మరల తిరిగి వచ్చే రోజు అని. హ్యాపీ ఈద్ అవి మాత్రమే మీకు జరుపుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇదంతా కూడా నిషేధము. ఇప్పుడు న్యూ ఇయర్ అనగానే మనం తండోపతండాలుగా కేకులు కట్ చేస్తున్నాం. ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, అందరి ముస్లింల ఇళ్లలో న్యూ ఇయర్ కేక్ అని ఒక పెద్ద సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. మిత్రులారా, మనమందరం నమ్ముతున్నాం సిద్ధాంతాన్ని. అల్లాహ్ చూస్తున్నాడు. అల్లాహ్ యొక్క దీన్ ధర్మం ఇది. మరి ఈ ధర్మంలో రెండే పండుగలు, రంజాన్ మరియు బక్రీద్. మరే ఇతర పండుగ లేదు. మరే ఇతర చెప్పుకునే విషయాలు కావు. చిట్ట చివరిగా హ్యాపీ ముహర్రం అని చెప్పడం కూడా ఇస్లాంలో అనుమతి లేదు. ఇస్లామిక్ న్యూ క్యాలెండర్ ముహర్రంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇస్లామిక్ ఇయర్ అని చెప్పడం కూడా ఇస్లాంలో అనుమతి లేదు. మరి అలాంటప్పుడు కొంతమంది, ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు చాలా మంది, ఇంకా రాబోయే కాలంలో మరింతమంది అందరూ వికృత పోకడలకు గురవుతున్నారు. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం, ఆలింగనం చేసుకోవడం, కేకులు తయారు చేసి కట్ చేయడం లాంటి విషయాలన్నింటిలో నిమగ్నమై ఉన్నారు. మిత్రులారా, ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే నా సాంప్రదాయం కాకుండా వేరొకరి మార్గాన్ని అవలంబిస్తాడో ప్రళయ దినం నాడు అతడు కూడా వారిలోని వాడిగా పరిగణించబడతాడు అని. మీరు నా సాంప్రదాయం, నా సున్నతిని అనుసరించకుండా మరొకరు చెప్పిన మార్గాన్ని అవలంబిస్తే కనుక మీరు వారిలోని వారిగా పరిగణించబడతారు అని. మిత్రులారా, తెలియక ఏదో సంతోషం కోసం, పిల్లల్ని మెప్పించడం కోసం, లేదా పక్కింటి వాళ్ళని మెప్పించడం కోసం, అమ్మనల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని మెప్పించడం కోసం మనం ఆచరిస్తున్న ఈ విధానం ఇస్లాంలో నిషేధం. కనుక మీరందరూ పరిశీలించండి. దయచేసి మీ ధర్మాన్ని కాపాడుకోండి. మరికొంతమంది ముందుకొచ్చి అంటారు, మోడర్న్ ముస్లిం, లిబరల్ ముస్లిమ్స్ వస్తారు, రే కేక్ కోయడానికి కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు, ఎంత మూర్ఖులు బాబు అంటారు. అయ్యా, ఆ కేకులు బుక్కులు అంటే తర్వాత చేసుకుందాం. కానీ వాస్తవానికి ఏ విషయంలో ఏ రోజైతే మనం చేయాలని నిర్దిష్టంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని నిర్ణయించుకొని మరీ చేస్తున్నామో, ఇలా చేయడం ఇస్లాంలో హరాం. ఇలా చేయడం 2 విషయాల్లో మాత్రమే అనుమతి ఉన్నది, ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజహా. ఇవి కాకుండా మరే ఇతర విషయాలను కూడా మీరు నిర్దిష్టంగా చేసుకోబాకండి. అఖూలు ఖౌలి హాజా అస్తగ్ఫిరుల్లాహు లీ వ లకుం వ లిస్సాయిరిల్ ముస్లిమీన్. ఆమీన్ సుమ్మ ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.